రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సవాల్ విసిరారు. తక్షణమే వైకాపా ఎంపీ ఎమ్మెల్యేలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా నాయకులే రాజంపేటకు పట్టిన దరిద్రమని రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం. వైసీపీ నాయకులే రాజంపేటకు పట్టినటువంటి చీడన్నామా దరిద్రం అన్నామా అర్థం కావట్లేదు. వాళ్ళ యొక్క అహంకారము, వాళ్ళ యొక్క పెత్తందారి ఆలోచనలు, వాళ్ళ యొక్క వైఖరే ఈరోజు రాజంపేట అభివృద్ధి కాకుండా ఈ స్థాయికి వచ్చింది. దయచేసి మీరు ఎక్కడ కూడా తిరిగి ప్రాంతీయవాదాలు రేకెత్తించొద్దు. మీరు రాజంపేట ప్రాంతానికి అన్యాయం చేశారు. అన్ని అర్హతలు ఉండి ఇది పార్లమెంటు కేంద్రం కాబట్టి దీన్ని జిల్లా కేంద్రం చేయాలి అన్నటువంటి ఆలోచనలతో జరిగినటువంటి విభజనను మీరు పక్కదోవ పట్టించి రాజంపేటను జిల్లా కేంద్రం కానికుండా చేశారు. ఇప్పుడు దాన్ని సమర్థించుకునేదానికి నిన్న ఏదో కూర్చొని రాయచోటి మధ్యలో ఉన్నింది కాబట్టి అది చేసినాం ఇది చేసినామే అని అంటున్నారే. మీరు ఇంకా లేనిపోని ప్రాంతీయవాదం రెచ్చగొట్టేటట్టు ఒంటిమిట్ట సిద్ధవటం వాసులు కూడా రెచ్చగొట్టినారు. మీరు కడపకున్నారు, దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరు మేలు చేశారు, మేము కాదనట్లేదు. అట్ ది సేమ్ టైం నందలూరు ఏం చేసింది, రాజంపేట ఏం చేసింది? నందలూరు వాసులు కడపకు దగ్గరగారా, రాయచోటి దగ్గర, కడప దగ్గర అంటే కనుక ఏదో జరిగిన దాన్ని ఏదో చిన్న చిన్న మాటలు చెప్పి సమర్థించుకొని మళ్ళీ తిరిగి ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలన్నటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మీ ఉనికి ఈ రాజంపేటకు ప్రమాదం, ఈ ఉనికే రాష్ట్రానికే శాపమయ్యింది. ప్రజలు బుద్ధి చెప్పినారు, మళ్ళీ హెచ్చరిస్తున్నాం. గతంలో మీరు తప్పు చేశారు. మీరు జిల్లాల విభజన విషయంలో ఎక్కడ కూడా న్యాయం చేయలేదు, తప్పులు జరిగాయి. తప్పులు సర్దిద్దేదానికి మేము తెలుగుదేశం పార్టీ తరపున తిరిగి మీరు చెయ్యొద్దండి. మేము ఒంటిమిట్ట సిద్ధవటంలో క్లియర్గా ఉన్నాం. అక్కడ ప్రజల యొక్క ఆకాంక్షను మేము ఇంకా రిఫ్లెక్ట్ చేస్తున్నాం. అయితే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అక్కడ మమ్మల్ని రాజంపేట జిల్లా కేంద్రంగా చేసి అన్నమయ్య జిల్లాలో కలపండి, లేదంటే కడపలోనే ఉంచండి అన్నారు. మేము కూడా అదే వాదనకు కట్టుబడి ఉన్నాం. ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపాలంటే రాజంపేట కేంద్రంగా చెయ్యండి, లేదంటే దగ్గరగా ఉన్న కడపలో ఉంచండి. ప్రజల ఆకాంక్షలకు మేము అద్దం పడుతున్నాం, దాంట్లో తిరుగులేదు. కాకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని మీరు పాత తప్పులను కవర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో చిలక పలుకులు పలికితే ప్రజలు క్షమించరు. మేము ముందే చెప్పాం, మీరు తప్పులు చేశారు, ప్రజలకు క్షమాపణ చెప్పండి, తర్వాతే దీని గురించి మాట్లాడే అర్హత మీకు ఉంటుంది అని. రాయచోటి సెంటర్గా ఉంది కాబట్టి చేశాము అన్నారు. అటువంటిప్పుడు కోడూరు ప్రజలు కూడా మమ్మల్ని తిరుపతిలో కలపండి అనే డిమాండ్ మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? నందలూరు రాజంపేట ప్రాంతాల యొక్క దూరం కడపకి దగ్గరగా ఉందా, రాయచోటికి దగ్గరగా ఉందా? కాబట్టి మీరు చేసిన దాంట్లో అసమగ్రంగా ఉంది, తప్పులు చేశారు. కాబట్టి ఇప్పుడు ఇంకా దీని గురించి మాట్లాడకుండా ఉంటేనే కనుక ఈ రాజంపేటకు మేలు చేసిన వాళ్ళు అవుతారని తెలియజేస్తూ మేము జిల్లా కేంద్రం కట్టుబడి ఉన్నాం. రాజంపేట అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం. గతంలో జరిగినటువంటి తప్పులను చాలా పద్ధతిగా శాస్త్రీయబద్ధంగా అన్ని ప్రాంతాల ఆకాంక్షలకు అనుగుణంగా మేము దీన్ని నెరవేర్చడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. దానికి తోడు ఇక్కడ ఈ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వారు చేసే ఉద్యమాలకు కూడా సహకరిస్తున్నాం. త్వరలో ఈ విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా ఇక్కడ ఏ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది ఎలా చేయాలి అన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మేము మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, ఉపసంఘం దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంత ప్రజలకు మేము న్యాయం చేయాలనుకుంటున్నాం. మేము ఇవాళ ఒకే సవాల్ విసురుతున్నాం. మేమేదో చేసాం, ఏదో చేసాం, ఆ రోజు అది చేసాం, ఇది చేసాం అంటున్నారు. ఈ రోజుకి కూడా మళ్ళీ ఇంకొకసారి నేను సవాల్ విసురుతూ ఉన్నా. 5 సంవత్సరాల మీ అభివృద్ధికి, 1.5 సంవత్సరం పాలనలో మా అభివృద్ధికి రెఫరెండం పెడతాం. రాజంపేటకి ఎవరు మేలు చేశారు, అది సంక్షేమమైనా కావచ్చు, అభివృద్ధి అయినా కావచ్చు, పెట్టుబడులైనా కావచ్చు, ప్రజలకి
చేరువయ్యి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అయినా కావచ్చు, రండి రెఫరెండం పెడదాం, మాట్లాడుకుందాం. జిల్లా కేంద్రం విషయంలో అయినా కానీ ఎవరు అన్యాయం చేశారు, ఎలా అన్యాయం చేశారు అనేటటువంటి విషయాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప తిరిగి అదే కుట్రబుద్ధితో అదే కుట్రలు మళ్ళీ చేసేటటువంటి పరిస్థితి వస్తే కనుక సహించడానికి ఇక్కడ ఎవరు కూడా ముందుగా లేరు. కాబట్టి తప్పులు ఒప్పుకోండి, క్షమాపణ చెప్పండి, తర్వాత కావాలంటే కనుక కలిసి నడుస్తాం. మీరు ఇక్కడ ఈ చిల్లర మాటలన్నీ కూడా ఏదో చిన్న చిన్న వేదికలను పెట్టుకొని చిల్లర మాటలు మాట్లాడటం మంచిది కాదు. ఎమ్మెల్యే గారు, మేము ఒకటే కోరుతున్నాం, మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది, ఇక్కడ ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యే చేసింది మీ గళాన్ని అసెంబ్లీలో వినిపించడానికి. మీ ప్రధానమైనటువంటి కర్తవ్యం, ఆ కర్తవ్యాన్ని విడమరచి ఆ కర్తవ్యం కాకుండా మిగతా మాటలన్నీ మాట్లాడితే దానికి విలువ ఉండదు. మేము ఇప్పటికీ కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, నీకు రాజంపేట కేంద్రం మీద, జిల్లా కేంద్రం మీద చిత్తశుద్ధి ఉంటే అక్కడ గతంలో మేము అదే అసెంబ్లీ సాక్షిగా తప్పులు చేశామని చెప్పి ఒప్పుకొని అక్కడే డిమాండ్ చేయండి. మేము రాజంపేట జిల్లా కేంద్రానికి కట్టుబడి ఉన్నాం, మీరు చెయ్యండి అని చెప్పి అక్కడ మీకు డిమాండ్ చేయండి. అసెంబ్లీకి వెళ్ళండి, అక్కడ కూడా కోరితే కనుక అప్పుడు మేము మీ చిత్తశుద్ధిని రాజంపేట ప్రజలు అప్పటికి కూడా క్షమిస్తారో లేదో తెలియదు. అంత ఘోరమైన తప్పులు చేశారు. కాబట్టి తప్పులు దిద్దుకునే భాగంగా మీరు మొదట అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలో రాజంపేటను జిల్లా కేంద్రం చేయమని మాట్లాడమని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం పెత్తనమంతా, వ్యవస్థలంతా కూడా తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి ఎంపీ గారు, మీరు కనీసం పార్లమెంటులో అయినా ఈ విషయాన్ని ప్రస్తావించండి, పార్లమెంటులో మాట్లాడండి. గతంలో మేము రాజంపేట విషయంలో తప్పులు చేశాం, ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా కానీ ఈ ద్వారా దాన్ని సర్దిద్దండి అని చెప్పి మీ పార్లమెంట్లో కూడా మీరు ప్రస్తావించమని మేము ఎంపీ గారిని డిమాండ్ చేస్తున్నాం.